నమస్తే. నేను ఉపేంద్ర, క్యాంపస్ స్టడీ సర్కిల్. యావరేజెస్ అథమెటిక్‌లో మనకు యావరేజెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో, యావరేజెస్‌లో భాగంగా మనకేంటంటే ఇందులో యావరేజెస్‌లో యావరేజ్ ఏజ్ ఆఫ్ average age of 8 members in a committee is 40 years. In that, one person aged 55 years is retired and his place was taken by another member aged 39 years. Then average age of present committee members now అన్నాడు. ఒక కమిటీలోని 8 మంది సభ్యుల సగటు 40 సంవత్సరములు. అందులో 55 సంవత్సరములు గల ఒక వ్యక్తి పదవీ విరమణ చేయగా అతని స్థానంలో 39 సంవత్సరములు గల మరొక వ్యక్తిని చేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం కమిటీ సభ్యుల సగటు వయసు ఎంత? ఎప్పుడైనా కూడా మనకు అర్థమెటిక్‌లో క్వశ్చన్ ఏమిచ్చాడు, ఏం అడుగుతున్నాడు అని మనం ఏం చేయాలి అనేది మనము అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న లాజిక్‌ను మనం క్యాచ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మెంబర్స్ ఏమన్నాడు, అసలు స్టోరీ లాగా అర్థం కావాలి మనకు ప్రశ్న. సో, ఎలా ఇచ్చాడు, ఒక కమిటీలో 8 మంది ఉన్నారన్నాడు. వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత చెప్పాడు? 40 సంవత్సరాలు చెప్పాడు. సో, అందులో ఏం జరిగిందంటే ఒక 55 ఇయర్స్ క్యాండిడేట్ రిటైర్ అయ్యాడు. ఆయన స్థానంలో 39 క్యాండిడేట్‌ను మనము మళ్ళీ రిక్రూట్ చేస్తాం, అపాయింట్ చేస్తాం, లేదంటే మళ్ళీ చేర్చుకోవడం జరిగింది. ప్రెజెంట్ కమిటీ మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ చూడండి, మెంబర్స్ ఏమన్నా పెరిగారా, తగ్గారా? మెంబర్స్ పెరగలేదు, తగ్గలేదు, అంతే ఉన్నారు. జస్ట్ రీప్లేస్ చేసాం, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం, అంతేనా? సో, రైట్. సో, ఇప్పుడు మనకి ఇందులో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే, సో 8 మంది సభ్యులు అన్నాడు కదా. 8 మంది సభ్యుల యొక్క సగటు వయసు 40 సంవత్సరాలు. అంటే 8 మంది సభ్యుల యొక్క మొత్తం వయసు కనుక తీసుకుంటే 8 మంది సభ్యుల యొక్క మొత్తం వయసు ఎంత అవుతుంది అని అంటే 320 సంవత్సరాలు అవుతుంది. ఇందులో ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆయనను తీసివేద్దాం. సో, 55 క్యాండిడేట్ తీసేస్తాం. ఈయన స్థానం అట్లనే ఉందా, మళ్ళీ ఇంకోటి అపాయింట్ చేసుకున్నాం, మళ్ళీ రిక్రూట్ చేసుకున్నాం. ఆయన వయసు ఎంత సార్? 39 అనమాట. 55ని తీసి 39ని యాడ్ చేస్తే మనకేమవుతుందంటే 304 వచ్చింది. 304 వచ్చింది. ఈ 304 అనేది 7గురిదా, 8 మందిదా? ప్రజెంట్ కమిటీ టోటల్ అన్నమాట. ఇది ఎంత మంది సార్ అంటే 8 మంది ఉన్నారు కదా, మెంబర్స్ ఏం పెరగలేదు, తగ్గలేదు కదా. సో, యావరేజ్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే 304 డివైడెడ్ బై 8. కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోవాలి. ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. మీరు డైరెక్ట్ 8 చేత చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ 4 చేత, 2 చేత, మీకు వచ్చిన టేబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో, రైట్. ఇప్పుడు ఇక్కడ 8 3 సార్లు పోతే 24 ఎంత ఉంది? 6, 64, 8, 8. సో, అంటే ఎంత సార్? ఇక్కడ 38 ఇయర్స్ ఇస్ ద ఆన్సర్. ప్రజెంట్ కమిటీ మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 38 ఇయర్స్ అనమాట. దీన్ని ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు. ఎలా సార్ అంటే, ఇక్కడ 55 క్యాండిడేట్ బయటికి వెళ్ళిపోతున్నాడు, 39 క్యాండిడేట్ మనకు లోనికి వస్తున్నాడు. అంటే -16 బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ 16 అనేది మనందరికీ తగ్గిపోతుంది. ఎంతమంది ఉన్నాం మనము? 8 మంది ఉన్నాం. 8 మందికి ఒక్కొక్కరికి ఎంత తగ్గుతుంది అని అంటే, సో ఇక్కడ ఈచ్ పర్సన్ డిక్రీజ్డ్ బై 2 ఇయర్స్ అనమాట. అంటే పాతది ఎంత ఉండే సార్? మనది 40 ఉండే. 40కి 2 తీసేస్తే 38 కొత్త యావరేజ్ అవుతుంది అనమాట. ఇలా స్ట్రైక్ అవుట్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు. సో, 38 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్ అనమాట. 38 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. అవును. సో, రైట్. In a certain examination, the average marks of 10 students in a class is 75. After that, they observed one student got, instead of 95 marks, they wrongly taken as 65. Then correct arithmetic mean. ఒక తరగతిలోని 10 మంది విద్యార్థులకు ఒక పరీక్ష అందు వచ్చిన సగటు మార్కులు 75. తదుపరి అందులో ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 95కు బదులుగా 65 తప్పుగా తీసుకొనబడినదని గమనించారు. అయినా సరి అయిన అంక మధ్యమం ఎంత? అంక మధ్యమం అన్న సరాసరి అన్న ఒకటే అన్నమాట. సో, మనకు యావరేజ్, అర్థమెటిక్ మీన్ బోత్ ఆర్ సేమ్ అన్నమాట. యావరేజ్ ఇండైరెక్ట్ గా మనకు ఇక్కడ ఏం జరిగింది సార్? ఇందులో స్టోరీ ఏం చెప్పాడంటే, ఎంతమంది సార్? వాళ్ళు 10 మంది విద్యార్థులు ఒక పరీక్ష రాస్తే యావరేజ్ వచ్చేసి 75 మార్క్స్ వచ్చినాయి వాళ్ళందరికీ. అందులో తర్వాత ఒకసారి చెక్ చేస్తే ఏమైందంటే, ఒక విద్యార్థికి 95 వస్తే ఆ 95 ప్లేస్ లో ఏం జరిగింది అంటే, సో 95 ప్లేస్ లో మనకు 65 రాంగ్ గా తీసుకోవడం జరిగింది అని అన్నాడు. సో, 65 రాంగ్ తీసుకోవడం జరిగింది అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆ 95ని డిలీట్ చేసి 65
65 తప్పు కాబట్టి 65ని డిలీట్ చేసి 95ని మళ్ళీ ఎంటర్ చేయాలి. చేస్తే కరెక్ట్ టోటల్ వస్తుందా లేదా? సో అది యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఇది ప్రశ్న, ఇలా మీకు అర్థం కావాలి మనకు. సో రైట్. ఇప్పుడు 10 మంది విద్యార్థుల యొక్క సరాసరి ఎంత చెప్పాడు సార్? 75. అంటే 10 మంది విద్యార్థుల యొక్క మొత్తం వచ్చేసి 750. ఇందులో తప్పుగా తీసుకొనబడెను అనేది తీసివేయాలి. 65 అనేది డిలీట్ చేసి ఈ ప్లేస్ లో 95 అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతుంది? 780 అవుతుంది అనమాట. ఇది ఎంతమంది సార్ అంటే 10 మెంబర్స్. సో ఇక్కడ కొత్త సరాసరి ఎంత అంటే 780/10 తీసుకుంటే సో 78 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అయినా సరి అయిన అంక మధ్యమము ఎంత అని అన్నాడు. సో మనకి ఇక్కడ ఇదేమో 720 అనేది రాంగ్ టోటల్ అనమాట. 780 అనేది కరెక్ట్ టోటల్ అవుతుంది. దీన్ని ఇంకో పద్ధతిలో ఏమన్నా చేయొచ్చా సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, తప్పుగా తీసుకొనబడెను, రాంగ్లీ టేకన్ యాజ్ అనేది మైనస్ చేసుకో. సో ఇది మైనస్ అంటే కరెక్ట్ ఎంత అవుతుంది అంటే 95 అన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది సార్? 30 అనేది మనందరికీ పెరుగుతుంది. 30 పెరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి, 65ను తీసి 95 కలపండి అనే బదులు ఆయనకు ఒక 30 మార్కులు తక్కువ వచ్చినాయి కదా, ఆయనకు ఒక 30 మార్కులు యాడ్ చేసుకుంటే సరిపోతుందా లేదా చెప్పండి. సేమ్ అదే కాన్సెప్ట్. 30 మనందరికీ పెరుగుతుంది. ఎంతమంది ఉన్నాం మనం? 10 మంది. 10 మందికి ఎంత పెరుగుతుంది అంటే యావరేజ్ 3 మార్కులు పెరుగుతుంది. ఇంతకుముందు 75 ఉండే కదా, ఇప్పుడు 3 మార్కులు పెరుగుతుంది అంటే 78 కరెంట్ టోటల్, ప్రజెంట్ టోటల్, కరెక్ట్ యావరేజ్ అన్నమాట. సో యావరేజ్ వచ్చేసి మనకు 78 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్. అంటే ఇంతకుముందు కూడా సేమ్. ఇంతకుముందు కూడా ఏం చెప్పాం సార్, మనకు 8 మంది కమిటీ సభ్యుల యొక్క సరాసరి 40 అంటే 320. అందులో 55 రిటైర్ అవుతున్నాడు, 39 కలుస్తున్నాడు. సో 304. సేమ్ ఇది అది ఒకే విధంగా ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కమిటీ మెంబర్స్ ఏజ్ లాగా చెప్పాం, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మార్క్స్ లాగా చెప్పాం. రెండు సేమ్ కాన్సెప్టే అవుతుంది అనమాట. సో రైట్. నెక్స్ట్, in a certain examination, average marks of 20 students in a class is 60. After that, they observed one student got, instead of 63, they wrongly taken as 93. Then correct average marks. ఒక పరీక్ష తరగతిలోని 20 మంది విద్యార్థులకు వచ్చిన సగటు మార్కులు 60. తదుపరి అందులో ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 63కు బదులుగా 93 తప్పుగా తీసుకునబడినదని గమనించి సవరణ తర్వాత సరైన సరాసరి ఎంత ఉంటుంది సార్ అని అడిగాడు. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి. సో సేమ్ ఇంత ముందు ఇది ఒకటే. ఇంత ముందేమో పెద్ద మార్కులు అంటే 95 ఏదో ఉంటాయి కదా, వచ్చినప్పుడు 65 తీసుకున్నాడు అంటే తక్కువ తీసుకున్నాడు. ఇక్కడ ఎక్కువ తీసుకున్నాడు అంటే ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతాయి. ఈ రెండు పద్ధతుల్లో ఏది చేసినా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 20 మంది యొక్క మనకి ఇక్కడ 20 మంది యొక్క సరాసరి మార్కులు ఎన్ని చెప్పాడు సార్? 20 మంది యొక్క సరాసరి మార్కులు 60 అన్నాడు. సో 20 మంది యొక్క సరాసరి మార్కులు 60 అన్నప్పుడు 20 మంది యొక్క మొత్తం వచ్చేసి ఎంత అవుతుంది? 1200 అవుతుంది. ఇందులో తప్పుగా తీసుకొనబడేను, రాంగ్లీ టేకన్ యాజ్ అనేది మైనస్ చేయాలి. -93. కరెక్ట్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసుకోవాలి. 63ను యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతుంది స్వామి? మనకి ఇక్కడ 1170 అవుతుంది అనమాట. ఇది రాంగ్ టోటల్, ఇది కరెక్ట్ టోటల్ అవుతుంది. 1170 అనేది కరెక్ట్ టోటల్. ఇది ఎంతమంది సార్ అంటే మనం కొత్త సరాసరి వచ్చేసి 1170 డివైడెడ్ బై ఎంతమందిది? 20 మందిది. సో ఇది కట్ చేసుకుంటే ఎంత అవుతుంది సార్? ఇక్కడ 117/2 అనమాట. బై 2 అనకూడదు, ఆఫ్ చేసుకోండి అనమాట. ఇప్పుడు మనకి ఇందులో 117లో సగం అంటే ఎంత అవుతుంది సార్? ఇక్కడ 58.5 ఈస్ ఆన్సర్. 58.5 ఈస్ ఆన్సర్ అనమాట. కరెక్ట్ అర్థమెటిక్ మీన్ ఎంత అంటే 58.5. దీని ఇంకో పద్ధతిలో ఇక్కడ చేసాం కదా, అదే మాదిరిగా కనుక చేస్తే రాంగ్లీ టేకన్ యాజ్ అనేది మనం మైనస్ చేస్తున్నాం. 93ని తీసి దీని స్థానంలో 63ని యాడ్ చేస్తే మనందరికీ 30 మార్కులు తగ్గుతాయి. సో ఎంతమందిని సార్ మనము? 20 మంది. 20 మందికి మనకు 20 మందికి 30 మార్కులు అంటే సో ఈచ్ పర్సన్ డిక్రీజ్డ్ బై ఎంత సార్? 3/2. 3/2 అంటే 1.5 కదా, 1.5 డిక్రీజ్ అవుతుంది. ఎంత ఉంటే మన సరాసరి ఎంత ముందు? 60 అన్నాడు. 60లో నుంచి 1.5 తీసేస్తే ఏమొస్తుంది సార్? ఇక్కడ 58.5. ఇది సరి అయిన టోటల్ అవుతుంది. సో 58.5 అనమాట. 58.5 ఇక్కడ 0.5 పడలేదు. సో 58.5 మనకు ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. Next, in a certain examination, average marks of students in a class is 65. After that, they observed
2 students got marks instead of 56 and 76. They wrongly taken as 65 and 67. Then average అన్నాడు. ఒక పరీక్ష యందు ఒక తరగతిలోని విద్యార్థులకు వచ్చిన సగటు మార్కులు 65. తదుపరి అందులో ఇద్దరు విద్యార్థులకు వచ్చిన మార్కులు 56 మరియు 76. నాకు బదులుగా 65 మరియు 67 తప్పుగా తీసుకొనబడేదని గుర్తించింది. అయినా సగటు మార్కులు ఎన్ని అన్నాడు. సరి అయినా సగటు ఎంత అన్నాడు. అయినా సగటు అన్నాడు. రైట్. ఇక్కడ ఇంతకుముందు మనకు ఒక విద్యార్థి మార్కులే తీసుకున్నాం కదా. ఇక్కడ ఇద్దరు విద్యార్థులు, 10 మంది విద్యార్థులు, ఇవన్నీ మనకు అనవసరం. సో ఆయన ఎంతమంది తీస్తే అంత తీసుకుందాం మనం. మనదేం పోయింది. సో రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, మనకి ఇక్కడ ఎంతమంది విద్యార్థులు, ఒక తరగతిలోని విద్యార్థులకు వచ్చిన సగటు మార్కులు అన్నాడు. ఎంతమంది విద్యార్థులు మనకు తెలియదు, ఎంతమంది విద్యార్థులో తెలియదు. కాబట్టి మనకు జనరల్ గా విద్యార్థుల సంఖ్య తెలియంది మనం ఎలా చేస్తామని చెప్పేసి డేటా ఇన్సఫిషియెంట్ కు సమాచారం సరిగా లేదని ఆప్షన్ సికి వెళ్తుంటాం జనరల్ గా. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. అయితే మనము అలా వెళ్ళొద్దు, ముందే డిసైడ్ కావద్దు. సో ఏం చేద్దాం మనం అంటే, తప్పుగా తీసుకొనబడేను అనేది తీసేయాలి కదా. ఏవి తప్పు సార్? ఇక్కడ మనకు 65 మరియు 67 తప్పుగా తీసుకొనబడేను. 65, 65 అండ్ 67 అన్నాడు. సో 65 అండ్ 67 వచ్చేసి మనకు రాంగ్ అన్నాడు. 65 అండ్ 67 రాంగ్ అవుతుంటే 65, 67 రాంగ్ సార్. ఇవి తీసేయాలి. వీటి ప్లేస్ లో ఏం యాడ్ చేయాలి మనం? 56 ప్లస్ 76 ని యాడ్ చేయాలి. ఇప్పుడు తీసేసేది ఏంటిది, కలిపేది ఏంటో చూద్దాం. సో ఇది ఎంత స్వామి? 12. అంటే ఇక్కడ 132 తీసేసి ఇది ఎంత సార్? 12. ఇది 132 కలపాలి. ఇక్కడ గమనించండి, 132 తీసి 132 కలపడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు నువ్వు నాకు 132 రూపాయలు ఇస్తే నేను నీకు 132 రూపాయలు ఇస్తాను, 132 రూపీస్ ఇస్తాను. అప్పుడు ఏమైతుంది చెప్పండి అది? సో మనకు పెరగదు, తగ్గదు. వాళ్ళిద్దరిలో మార్కులు మారుతాయి కానీ మనకు ఓవరాల్ గా క్లాస్ కు పెరిగేదేం లేదు, తగ్గేదేం లేదు. అంటే రిజల్ట్ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే 0. అంటే ఇక్కడ 0 అంటే ఈ 0ని ఎంతమందికి అనేది నీకు అవసరం లేదు కదా. 0ని ఎంతమందికి పంచితే ఏమైనా కూడా 0 వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకు ఏం తీసుకోవాలి మనం? సేమ్ యాజ్ బిఫోర్ అన్నమాట. అదే విధంగా ఉండును, ఎందుకంటే 0 కాబట్టి పెరగదు. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి దీనికి సి తీసుకోవాలి. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి సార్, ఇప్పుడు ఇక్కడ -132 వచ్చి ఇది +122 అని వచ్చింది అనుకోండి. అప్పుడు రిజల్ట్ ఏమైతే చెప్పండి? ఇక్కడ ఇలా ఉంది అనుకోండి, -10 వస్తుంది. -10 వస్తే ఇది ఎంత మందికి మనం తగ్గించాలి అనేది అప్పుడు క్వశ్చన్. నెంబర్స్ కావాలి కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే డేటా ఇన్సఫిషియెంట్. ఇది ఆప్షన్ డి. ఇది ఆప్షన్ డి. సో ఇక్కడ మనకి ఇందులో డేటా ఇన్సఫిషియెంట్, సమాచారం సరిగా లేదు అనేది వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే క్వశ్చన్ మార్క్ ఎంత మందికి అనేది మనకు తెలియదు. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, ఎందుకంటే ఎంత మంది ఉన్నా కూడా పంచడానికి ఏం లేనప్పుడు అంతే ఉంటుంది కదా, పాతదే ఉంటుంది కదా. సపోజ్ ఇలా ఉంది అనుకోండి సార్, ఇది 132, ఇది +142 అని ఉంది అనుకోండి. ఇక్కడ +10 వచ్చింది. ఇది ఎంత మందికి పంచాలని డౌట్ వస్తుంది. అలాంటప్పుడు కూడా సి ఆన్సర్ పెట్టుకోవాలి. అర్థమైంది? ఇలా 0 వచ్చినప్పుడు మాత్రం ఎంత మంది ఉన్నా కూడా, 5 తరగతిలో ఉన్నా అదే ఆన్సర్ వస్తుంది, 15 మంది ఉన్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి 0 వచ్చినప్పుడు మాత్రం సో మనకు పెరగదు, తగ్గదు కాబట్టి అదే విధంగా ఉండను. దానికి మాత్రం డి ఆన్సర్. ఇలా వచ్చినప్పుడు రిజల్ట్ ఇలా వస్తే మాత్రం సి ఆన్సర్ గా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. In a certain examination, one student got marks instead of 91, they are only taken as 61. Then average marks of students decreased by half mark. Then how many number of students are there in that class అన్నాడు. ఇక్కడ మనకు ఇందులో ఇక్కడ చూడండి, మనకు ఇంత ముందుకు కంప్లీట్ రివర్స్ అన్నమాట. మనకు ప్రశ్నలు 2 రకాలుగా వస్తాయని చెప్పుకుంటున్నాం కదా. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతుంటాడు. సో రైట్. ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే 91కి బదులుగా 61 తీసుకున్నారంట. తీసుకోవడం వల్ల మనందరికి హాఫ్ మార్క్ తగ్గినది అని అన్నాడు. సో ఇప్పుడు చూడండి సార్, రాంగ్లీ టేకెన్ యాజ్ అనేది ఏంటిది? ఇక్కడ 61. సో 61 మనకు తప్పు, 91 అనేది కరెక్ట్. లెక్క ప్రకారంగా నీకు 30 కలవాలన్నమాట. మనందరికి 30 కలవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు గ్రౌండ్ లో కోచ్ ఏం చేశాడు, ఒక 100 అరటి పళ్ళను మనోళ్ళందరికీ పనిచేసేయండి రా అని అన్నాడు అనుకోండి. అప్పుడు సార్ మనిషికి ఒక్కొక్కటి వచ్చింది అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఎంత మంది ఉన్నట్టు మనము? ఒక్కొక్కటి వచ్చింది అంటే 100 మంది ఉన్నట్టు. లేదా మనిషికి 2 బనానాస్ ఇచ్చాను సార్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు 100/2 ఈక్వల్స్ టు ఎంత మంది అన్నట్టు మనం? 50 మెంబర్స్.
అలాగే మనిషికి హాఫ్ వచ్చింది బనానా అని అన్నాడు అనుకోండి, 100 into 2/1 అంటే ఏమైతుంది 200 అన్నమాట. ఎప్పుడైనా కూడా నెంబర్ ఆఫ్ అని అన్నప్పుడు బిగ్ కెపాసిటీ బై స్మాల్ కెపాసిటీ అన్నమాట. పెద్దది బై చిన్నది వేస్తాం. ఇక్కడ ఒక బనానా వచ్చిందంటే 100 మంది ఉన్నట్టు, 2 బనానాస్ వచ్చాయంటే 50 మంది ఉన్నట్టు, హాఫ్ బనానా వచ్చిందంటే 200 మందిని మనం గ్రౌండ్ లో ఉన్నట్టు అన్నమాట. సో రైట్, ఇక్కడ మనకు 30 మార్కులు మనకు పెరగాలి. ఈ 30 మార్కులు మనందరికి హాఫ్ తగ్గిపోయింది అన్నాడు. ఎంత మంది అయి ఉంటాము మనం అన్నాడు. సో 30 మార్కులు ఒక్కొక్కరికి అర్ధ మార్కు తగ్గిందంటే 30 ఇంటూ ఈ కింది భిన్నం రివర్స్ అవుతుంది కదా 60. మనం 60 మంది కనుక ఉంటే అప్పుడు మనిషికి హాఫ్ మనకు తగ్గిపోతుంది కదా. చాలా అన్నమాట. ఎంత మంది మనము అని అన్నాడు. సో 60 మెంబర్స్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఇవి ఎలా చేసామో, ఎగ్జాంపుల్స్ ఎలా చేసామో అలాగే దీన్ని చేసుకున్నాం మనం. అవునా? సో రైట్, 60 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. Right. In a certain examination, a student got average marks 63 per subject. After that, he written improvement, 2 subjects, English and Telugu. Then he got 20 marks in English and 2 marks in Telugu, more than previous marks. Now average marks becomes 65. Then average marks, subject, how many subjects are there in that examination? ఒక పరీక్ష ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు 63 సరాసరి సబ్జెక్టుకు. అతడు ఇంప్రూవ్మెంట్ రాయగా ఇంగ్లీష్లో 20 మార్కులు, తెలుగులో 2 మార్కులు పెరిగినవి. ప్రస్తుతం అతడి సగటు సబ్జెక్టుకు 65 మార్కులు అయినవి. అయినా పరీక్ష గల సబ్జెక్టుల సంఖ్య ఎంత అన్నాడు. సో ముందుగా అతనికి వచ్చింది ఎంత అంటే 63 మార్క్స్ వచ్చాయి యావరేజ్. అంటే పర్ సబ్జెక్ట్ అన్నమాట. పర్ సబ్జెక్ట్ అంటే యావరేజ్, పర్ హెడ్, పర్ సబ్జెక్ట్, పర్ పెన్ అట్లా అంటే యావరేజ్ అన్నమాట. సో ఇప్పుడు తర్వాత ఇంప్రూవ్మెంట్ రాస్తే 20 మార్కులు, 2 మార్కులు, 22 పెరగడం వల్ల యావరేజ్ 65 అయింది అన్నాడు. సో ప్రస్తుతం సబ్జెక్టుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అని అడిగాడు. ఇప్పుడు చూడండి సార్, మనకి ఇక్కడ 63 ఉండే అనేది 63 మార్కులు ఉండే కదా, యావరేజ్ 63 మార్కులు ఉంటే 63 మార్కులకు ఏమైంది అని అంటే 65 అయింది సార్. 65 అయిందంటే ఎన్ని మార్కులు పెరిగినాయి? యావరేజ్ 2 మార్కులు పెరిగినాయి అనమాట. సో 2 మార్క్స్ మనకి ఏమైందంటే 2 మార్క్స్ పెరిగినాయి, ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఆయనకి ఇంప్రూవ్మెంట్ రాయడం వల్ల 20 మార్కులు ఒక సబ్జెక్ట్ లో పెరిగినాయి, 2 మార్కులు ఒక సబ్జెక్ట్ లో 22 మార్కులు పెరిగినాయి అనమాట. ఇప్పుడు 22 మార్కులు అన్ని సబ్జెక్టులకు పనిచేస్తే 2 పెరిగింది. అప్పుడు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని అంటే 22. ఒక్కొక్క దానికి 2 పెరిగినాయి అంటే ఎన్ని పేపర్లు అయి ఉంటాయి అని అన్నాడు. సో 11 సబ్జెక్ట్స్, సేమ్ ఇంత ముందు లాగానే 22 అరటి పనులు ఉన్నాయి, ఒక్కొక్కరికి 2 ఇచ్చేయి అని అన్నాడు. అంటే ఎంతమంది అయితే మనం 11 మంది, ఒక క్రికెట్ టీం అన్నట్టు. సో అలా మనకు 11 మందికి ఉన్నదన్నమాట. అవునా? సో రైట్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని అని అన్నాడు. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 11 అన్నమాట. సో రైట్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 11 అవుతుంది. సో రైట్, ఇప్పుడు మనకి ఇందులో మనకు దీంట్లో అంటే మన క్యాంపస్ స్టడీస్ సర్కిల్ దాంట్లో యూట్యూబ్లో మీరు చూస్తుండండి, అప్డేట్స్ మేము ఇస్తున్నాము. అంటే అన్ని చాప్టర్లు కవర్ అయ్యే విధంగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ముఖ్యంగా బేస్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన క్లాసెస్ అన్ని కూడా దాంట్లో వస్తున్నాయి. మీరు అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి అనమాట. మనది యాప్ కూడా త్వరలో వస్తుంది. ఒకవేళ ఫుల్ వీడియోస్ కోసం, క్లాసెస్ కోసం మన యాప్ వచ్చినప్పుడు మనం ఈ ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. రైట్.